హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఐ డేటా హబ్. ఈరోజు మనం డేటా ఇంజనీరింగ్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన ఈటీఎల్ అండ్ ఈఎల్టీ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ అనేది వై దిస్ టాపిక్, ఎందుకంటే ఈ టాపిక్ ఎందుకంటే ఈటీఎల్ అండ్ ఈఎల్టీ కాన్సెప్ట్ తెలియకుండా డేటా ఇంజనీర్ అవ్వడం చాలా కష్టం. మీరు క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ ప్రిపేర్ అవుతున్నా, ఎనీ డేటా ఇంజనీరింగ్ ప్రిపేర్ అవుతున్నా, అజ్యూరు, ఏడబ్ల్యూఎస్, గూగుల్ క్లౌడ్, డేటాబ్రిక్స్, స్నోఫ్లేక్, ఏ ప్లాట్ఫామ్ అయినా సరే ఈ కాన్సెప్ట్స్ తెలియకుండా డేటా ఇంజనీర్ అనేది చదవడం చాలా కష్టం. సో ఈ ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఈటీఎల్ అంటే ఏంటి, ఈఎల్టీ అంటే ఏంటి, అవి ఎందుకు వచ్చాయి, అండ్ ఈ ఆర్కిటెక్చర్ ఏంటి, ఏడబ్ల్యూఎస్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఈటీఎల్ ఈఎల్టీ మధ్య డిఫరెన్స్ ఏంటి, ఏ ప్రాజెక్ట్కి ఏం ఉపయోగించాలి, అండ్ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఇవన్నీ ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. సో ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి. అండ్ అది అండ్ వై డూ వి నీడ్ ఈటీఎల్ ఆర్ ఈఎల్టీ. ఇప్పుడు మన ఈటీఎల్ ఈఎల్టీలో ఏం నేర్చుకోబోతున్నాం చూసాం కదా. ఇప్పుడు అసలు ఈటీఎల్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, లేదా ఆర్ ఈఎల్టీ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది. చాలామంది ఏంటారంటే డేటాని లోడ్ చేయడానికి అని చెప్తారు, కానీ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకు బాగా తెలిసిన ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ ఇలాంటి పెద్ద కామర్స్ కంపెనీ ఉందన్న. సో ప్రతిరోజు లక్షల మంది కస్టమర్స్ యాప్ని లేదా వెబ్సైట్ని ఓపెన్ చేస్తారు. సో ఎవరు ప్రోడక్ట్ సెట్ చేశారు, ఎవరో కార్ట్లో యాడ్ చేస్తారు, కొంతమంది ఆర్డర్ ప్లేస్ చేస్తారు, పేమెంట్స్ చేస్తారు, కొంతమంది క్యాన్సిల్ చేస్తారు. ఇలా ఒక్క రోజులోనే కొన్ని కోట్ల ఈవెంట్స్ జరుగుతాయి. ఇప్పుడు మనకు వచ్చే రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటి, అక్కడ ఈ మొత్తం డేటా మొత్తం ఒకే డేటాబేస్లో ఉంటుందా అంటే లేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక పెద్ద కంపెనీలో ప్రతి డిపార్ట్మెంట్కి వేరు వేరు అప్లికేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ రిజిస్ట్రేషన్ ఒక సిస్టమ్, అందులో ఆర్డర్స్కి ఇంకో సిస్టమ్, పేమెంట్స్ ఇంకో సిస్టమ్, ఇన్వెంటరీ, డెలివరీకి, మార్కెటింగ్, కస్టమర్ సపోర్టు, ఇలా ప్రతిదానికి ఒక్కొక్క టూల్ అప్లికేషన్ ఉంటుంది. ఫైనాన్స్కి ఇంకో డేటాబేస్ ఉంటుంది. అంటే ఒక కంపెనీలో ఒకటి కాదు, 10, 20 ఇలా 100కు పైగా సిస్టమ్స్ ఉంటాయి. సో ఇక్కడ మేనేజర్ ఏంటి, ఇప్పుడు ఒక మేనేజర్ ఎర్లీ మార్నింగ్ వచ్చి అడుగుతాడు, నిన్న సేల్స్ మొత్తం ఎంత వచ్చింది, ఈ నెల ఎక్కువ రెవెన్యూ ఏ స్టేట్ నుండి వచ్చింది, ఇలా ఇంకో క్వశ్చన్స్ అడుగుతారు. ఇవన్నిటికీ ఆన్సర్ చెప్పాలంటే ఇప్పుడు ఆర్డర్స్ డేటాబేస్ ఒక్కటే చూస్తే మనకు మొత్తం డేటా తెలియదు. సో ఆర్డర్ డేటాబేస్ చూడాలి, పేమెంట్స్ డేటాబేస్ చూడాలి, ఇన్వెంటరీ డేటాబేస్ చూడాలి, ఎందుకంటే ఒక్కో సమాచారం ఒక్కో చోట ఉంటుంది. ఇలా ఇప్పుడు ఇన్ని సిస్టమ్స్ ఒకే ఫార్మాట్లో డేటాను స్టోర్ చేస్తాయా అంటే చెయ్యవు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్స్ డేటాబేస్లో డేట్ ఒక ఫార్మాట్లో ఉంటుంది, పేమెంట్ సిస్టంలో ఇంకో ఫార్మాట్లో ఉంటుంది, ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉంటాయి. అండ్ డూప్లికేట్ డేటా ఉంటుంది. డూప్లికేట్ డేటా అంటే కస్టమర్ నేము ఆర్డర్ డేటాబేస్లో ఒకలాగా ఉంటుంది, మార్కెటింగ్ టూల్లో ఇంకోలాగా ఉంటుంది, అలా డిఫరెంట్. ఇప్పుడు మహేష్ బాబు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు అని తీసుకుందాం, ఒక ఆర్డర్స్ టేబుల్లో మహేష్ బాబు అని ఉంటుంది, ఇంకో దాంట్లో క్యాపిటల్ లెటర్స్లో ఉంటుంది, ఇలాగా. సో ఇవన్నీ మనకు అర్థమవుతాయి, కానీ కంప్యూటర్కి అది డిఫరెంట్గా తీసుకుంటుంది. అందుకే ఇక్కడ మనకి ఏం చేస్తాము, స్టాండర్డైజేషన్ చేస్తాము. అండ్ ఇలా చాలా ఉంటాయి. కరెన్సీ ఎగ్జాంపుల్, కంపెనీలో కరెన్సీ వాల్యూస్లో కొన్ని చోట్ల యూకేఎస్ డాలర్స్లో ఉంటుంది, కొన్ని ఇండియన్లో ఉంటుంది. ఇవన్నీ ఇలా చాలా ఉంటాయి. మిస్సింగ్ వాల్యూస్, బిజినెస్ రూల్స్ అప్లై చేయడం, ఇలాగా. సో వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే, మన దగ్గర ఉన్నది ఒకే ఒక సొల్యూషను. ముందుగా అన్ని చోట్ల నుంచి డేటా కలెక్ట్ చేయాలి, తర్వాత దాన్ని క్లీన్ చేయాలి, ఒకే ఫార్మాట్లోకి మార్చాలి, అండ్ బిజినెస్ రూల్ అనేది అప్లై చేయాలి. సో ఈ మొత్తం ప్రాసెస్ మేనేజ్ చేయడానికే వచ్చిన కాన్సెప్ట్లే ఈ ఈటీఎల్ఏ, అండ్ తర్వాత వచ్చింది ఈఎల్టీ. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈటీఎల్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది, ఒక కంపెనీలో డేటా అనేది ఒకే చోట ఉండదు, చాలా సిస్టమ్స్లో ఉంటుంది. అండ్ డేటాలో చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి, అండ్ ఇక్కడ మనం ఈటీఎల్ అనే ప్రాసెస్ ఎలా ఉపయోగపడుతుంది, ఈటీఎల్ అంటే ఏంటో ఇప్పుడు ఫుల్గా డెప్త్గా అర్థం చేసుకుందాం.
వాట్ ఈజ్ ఈటీఎల్? ఈటీఎల్ అంటే ఒక ఈ అంటే ఎక్స్ట్రాక్ట్, టీ అంటే ట్రాన్స్ఫార్మ్, ఎల్ అంటే లోడ్. ఇది ఒక 3 స్టెప్స్ అనుకున్నాం, కానీ ఇది 3 స్టెప్స్ మాత్రమే కాదు, ఇది ఒక వర్క్ ఫ్లో. డేటా ఇంజనీరింగ్లో ఇది ఒక వర్క్ ఫ్లో. అంటే డేటా ఒక సోర్స్ నుంచి డెస్టినేషన్కి వెళ్ళే ఒక జర్నీ. ఈ 3 స్టెప్స్లో కూడా ఒక్క స్టెప్ కూడా మనం స్కిప్ చేయలేం, ఎందుకంటే ప్రతి స్టెప్కి ఒక పర్పస్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కంపెనీ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఒక కంపెనీకి 3 డేటాబేస్లు ఉన్నాయి. మొదటి డేటాబేస్లో కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, రెండో డేటాబేస్లో ఆర్డర్స్, మూడో డేటాబేస్లో పేమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ మేనేజర్ వచ్చి ఈ నెల మొత్తం రెవెన్యూ ఎంత అని అడిగారు. ఎవరైతే మనం ఈ రిపోర్ట్ తయారు చేయాలంటే ముందుగా మనకి ఈ 3 డేటాబేస్లో ఉన్న డేటాని ఒక చోటుకి తీసుకురావాలి. సో అక్కడే ఈ ఈటీఎల్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. అదే ఎక్స్ట్రాక్షన్. ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటి? సోర్స్ సిస్టమ్ నుంచి డేటాని తీసుకురావడం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎక్స్ట్రాక్షన్ అంటే డేటాని మనం మార్చాం, జస్ట్ డేటాని ఎలా ఉందో అలాగే తీసుకొస్తాం. ఇక్కడ క్లీన్ చేయం, డూప్లికేట్స్ రిమూవ్ చేయం, ఏ క్యాల్కులేషన్స్ చేయము. అండ్ నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ అనేది ఏంటి? ఇక్కడ మనకి ఇప్పుడు మన దగ్గర రా డేటా మొత్తం వచ్చింది, కానీ డేటా అలాగే రిపోర్ట్కి పంపించచ్చా అంటే కాదు, ఎందుకంటే రా డేటా ఉంది, అందులో చాలా డూప్లికేట్స్ ఉన్నాయి, మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి, అండ్ డేట్ ఫార్మాట్ చేంజెస్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం యాస్టీస్గా రిపోర్ట్ జనరేట్ చేస్తే మనకి చాలా ఫెయిల్యూర్స్ అనేవి వస్తాయి, డేటా ఇన్కరెన్సీ వస్తుంది. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ట్రాన్స్ఫార్మ్, ఎందుకంటే డేటాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కువగా వచ్చే ఏంటి? డూప్లికేట్స్ డేటా ఉంటుంది, రికార్డ్స్లో ఫోన్ నెంబర్ లేదని, డేట్ ఫార్మాట్, క్యాపిటల్ కస్టమర్ నేమ్ క్యాపిటల్స్లో ఉందని, స్మాల్ లెటర్స్, కరెన్సీ చేంజెస్, ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ చేయాలంటే మనం ఏం చేయాలి? ట్రాన్స్ఫార్మ్ స్టెప్లో మనం ఇవన్నీ చేస్తాము. డూప్లికేట్స్ని రిమూవ్ చేస్తాము, మిస్సింగ్ వాల్యూస్ని హ్యాండిల్ చేస్తాము, డేట్ ఫార్మాట్స్ని ఒక ఫార్మాట్లోకి తెస్తాము, కస్టమర్ నేమ్స్ని స్టాండర్డైజ్ చేస్తాము, ఇక్కడ బిజినెస్ రూల్స్ అప్లై చేస్తాము, కరెన్సీ కన్వర్ట్ చేస్తాము, అండ్ మల్టిపుల్ టేబుల్స్ని జాయిన్ చేస్తాము, ఒక కొత్త కాలం క్రియేట్ చేయాలనుకుంటే కొత్త కాలం కూడా క్రియేట్ చేస్తాము. అంటే ఇక్కడ మనకి రా డేటాని బిజినెస్కి ఉపయోగపడే డేటాగా మార్చడం, ఇదే ట్రాన్స్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ లోడ్. ఇప్పుడు మన దగ్గర పూర్తిగా క్లీన్ అయిన డేటా ఉంది, సో ఈ డేటాని ఎక్కడ స్టోర్ చేయాలి? డేటా వేర్హౌస్లో స్టోర్ చేయాలి, అదే లోడ్ స్టెప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డేటా వేర్హౌస్ అంటే రిపోర్టింగ్ కోసం ఒక స్పెషల్గా డిజైన్ చేసిన డేటాబేస్. ఇక్కడ మనకి బిజినెస్ అనలిస్ట్స్, మేనేజర్స్, డేటా సైంటిస్ట్స్ రిపోర్ట్ని జనరేట్ చేస్తారు, అండ్ ఆ డేటాని యూజ్ చేసుకుని డాష్ బోర్డ్స్ అనేది తయారు చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి AWSలో పనిచేస్తున్నాం అనుకుంటే ట్రాన్స్ఫార్మ్ అయిన డేటాని అమెజాన్ రెడ్ షిఫ్ట్లో స్టోర్ చేస్తారు, లేదా స్నోఫ్లేక్లో కానీ, లేదా ఆర్ సంథింగ్ గూగుల్లో అయితే గూగుల్ బిగ్ క్వైరీలో కానీ స్టోర్ చేస్తారు. ఇది ఒక ఫ్లో: ఎక్స్ట్రాక్షను, ట్రాన్స్ఫర్మేషను అండ్ లోడ్. ఫస్ట్ సోర్స్ నుంచి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, రా డేటాను ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, తర్వాత దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాము, డేటాని క్లీన్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేస్తాము, నెక్స్ట్ డేటా వేర్హౌస్లోకి డేటాని లోడ్ చేస్తాము. ఇదంతా ఒక వర్క్ ఫ్లో. అండ్ నెక్స్ట్ ETL ఆర్కిటెక్చర్. అండ్ ఇప్పుడు మనకి ETL అంటే ఏంటో అర్థమైంది. ETLలో స్టెప్స్ మనకి ETL అంటే ఏంటో తెలుసు, ETLలో 3 స్టెప్స్ ఉంటాయని తెలుసు: ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, రియల్ టైం ప్రాజెక్ట్లో ఎలా జరుగుతుంది? ఎక్స్ట్రాక్ట్ ఎక్కడ జరుగుతుంది, ట్రాన్స్ఫార్మ్ ఎక్కడ జరుగుతుంది, లోడ్ ఎక్కడ జరుగుతుంది, డేటా ఎక్కడి నుంచి వస్తుంది అండ్ ఎక్కడికి వెళ్తుంది? అదే ఇప్పుడు ఈ ఆర్కిటెక్చర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అసలు ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే, చాలామందికి ఆర్కిటెక్చర్ అంటే డయాగ్రామ్ అనిపిస్తుంది, కానీ నిజానికి ఆర్కిటెక్చర్ అంటే ఒక సిస్టమ్ ఎలా డిజైన్ చేయబడింది, డేటా ఎలా ఫ్లో అవుతుంది, ఏ కాంపోనెంట్స్ అన్నీ కలిసి మనకి పనిచేస్తాయి, అక్కడ ఏమేమి కాంపోనెంట్స్ పనిచేస్తాయి, ఇదే ఆర్కిటెక్చర్ అనేది. దీనికి ఒక బ్లూ ప్రింట్, ఈ ఎంటైర్ ఫ్లోకి ఒక బ్లూ ప్రింట్ ఆర్కిటెక్చర్ అండి. అదే ఇప్పుడు మనం జస్ట్ ఫర్ రియల్ టైంలో చూసుకుంటే, ఒక ఇల్లు కట్టే ముందు ఒక ప్లాన్ ఎలా చేస్తాము? హాల్ ఎక్కడ ఉండాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి అని ఒక బ్లూ ప్రింట్ చేస్తాం కదా, అది సాఫ్ట్వేర్లో కూడా అలాగే ఆర్కిటెక్చర్ ఉంటుంది.
డేటా ఇంజనీరింగ్లో ఆ పైప్లైన్కి కూడా ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి సోర్స్ సిస్టమ్స్. ఇప్పుడు సోర్స్ సిస్టమ్స్ అంటే మన జర్నీ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో ఈ సోర్స్ సిస్టమ్ అంటే మనకు డేటా ఎక్కడి నుంచి వస్తుందో అదే సోర్స్. ఫర్ ఎగ్జాంపుల్, కస్టమర్ డేటా ఒక మైస్క్యూఎల్ డేటాబేస్లో ఉంది, ఆర్ పోస్ట్గ్రెస్క్యూఎల్లో, ఒరాకిల్లో కానీ ఇలా మార్కెటింగ్ డేటాబేస్లో ఎక్కడైనా ఉండొచ్చు. ఈ ఒక కంపెనీలో ఒక డేటాబేస్ అనేది ఉండదు, కొన్నిసార్లు 50-100 కూడా ఉంటాయి. ఇలా డిఫరెంట్ డేటా సోర్సెస్ ఉంటాయి. మనకి డేటా అనేది సోర్స్ నుంచి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్. ఇప్పుడు ఈ అన్ని సోర్స్ సిస్టమ్స్ నుంచి వచ్చిన డేటాని మనం కలెక్ట్ చేస్తాము, దీనినే ఎక్స్ట్రాక్ట్ అంటారు. మనం ప్రీవియస్ స్లైడ్లో కూడా చెప్పాను నీకు, ఎక్స్ట్రాక్ట్ అంటే డేటాని తెచ్చుకుంటాము, కలెక్ట్ చేస్తామని. ఇక్కడ మనం డేటాని మార్చాం, జస్ట్ డేటా ఎలా ఉందో అలాగే తీసుకొస్తాము. ఇక్కడ మనం డేటాని ఏం క్లీన్ చేయం, జస్ట్ ఎలా ఉందో అలా తీసుకొస్తాం. అండ్ నెక్స్ట్ స్టేజింగ్ ఏరియా. ఇప్పుడు మీకు ఒక కొత్త టర్మ్ ఇది, ఈ స్టేజింగ్ అనేది ఒక కొత్త టర్మ్లో అనిపిస్తుంది. స్టేజింగ్ ఏరియా అంటే చాలామంది దీన్ని స్కిప్ చేస్తారు, కానీ ఇది స్టేజింగ్ ఏరియా అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది టెంపరీ స్టోరేజ్ ఏరియా అని అర్థం. స్టేజింగ్ ఏరియా అనేది అంటే ఇది ఒక వెయిటింగ్ రూమ్ అని కూడా పిలవచ్చు మనం. బై స్టేజ్. ఇప్పుడు స్టేజింగ్ ఏరియా ఎందుకు? ఇప్పుడు సోర్స్ నుంచి డేటాని తెచ్చుకున్నాము, ట్రాన్స్ఫర్మేషన్కి డైరెక్ట్గా పంపిస్తామంటే పంపించకూడదు, మధ్యలో ఈ స్టేజింగ్ ఏరియా ఉంటుంది. ఎందుకంటే ఇది డేటా అనేది చాలా పెద్దగా ఉంటుంది, కొన్నిసార్లు కోట్లలో రికార్డ్స్ ఉంటాయి. సో ముందుగా డేటా పూర్తిగా వచ్చిందా, ఏమైనా మిస్సింగ్ అయిందా, కరప్టెడ్ ఫైల్స్ ఉన్నాయా, డూప్లికేట్ ఫైల్స్ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేయాలి. అందుకే ముందు స్టేజింగ్ ఏరియాలో ఉంచుతారు డేటాని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనివల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ మధ్యలో ఫెయిల్ అయింది అనుకోండి, మళ్ళీ సోర్స్ డేటా నుంచి డేటా మొత్తం తీసుకురావాలంటే అవసరం లేదు, ఎందుకంటే స్టేజింగ్ ఏరియాలో మనకు ఆల్రెడీ ఉంది కదా, ఆల్రెడీ ఉంచుకున్నాం. సో అక్కడ నుంచి మనం రీస్టార్ట్ చేయొచ్చు. సో ఇది ఒక రియల్ టైంలో చాలా యూస్ఫుల్ అయ్యే స్టెప్ ఇది, స్టేజింగ్ ఏరియా అనేది. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు డేటా పూర్తిగా వచ్చింది, వ్యాలిడేషన్ కూడా అయిపోయింది, ఇప్పుడు మనకి అసలు పని మొదలైంది, ట్రాన్స్ఫర్మేషన్ అనేది. ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే డూప్లికేట్ రికార్డ్స్ని ఇక్కడ మనం ట్రాన్స్ఫర్మేషన్లో చేసేది, డూప్లికేట్స్ రికార్డ్స్ని రిమూవ్ చేస్తాము, నల్ వాల్యూస్ని హ్యాండిల్ చేస్తాము, డేట్ ఫార్మాట్స్ని మార్చుతాం, అండ్ కరెన్సీ కన్వర్షన్, బిజినెస్ రూల్స్ అప్లై చేస్తాము, మల్టిపుల్ టేబుల్స్ జాయిన్ చేస్తాము, అండ్ కొత్త కాలమ్స్ అని క్రియేట్ చేయాలంటే చేస్తాము, అగ్రిగేషన్స్ చేస్తాము. అంటే రా డేటాని బిజినెస్ రెడీ డేటాగా మార్చే స్టేజ్ ఇది, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది. ట్రాన్స్ఫర్మేషన్లో డాష్బోర్డ్స్ని తయారు చేస్తే మనకి కరెక్ట్ రిపోర్ట్ వస్తుంది. సో అండ్ ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్మేషన్లో ఏమైందంటే ఇవన్నీ స్టేజెస్ అన్నీ చేస్తాం మనం. అండ్ ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ మనం చేస్తాము. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ లేకుండా మనం డాష్బోర్డ్ తయారు చేస్తే కరెక్ట్ రిపోర్ట్ అనేది రాదు. అందుకే ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ అప్లై చేసి నెక్స్ట్ మనం డాష్బోర్డ్స్ని క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ స్టెప్ లోడ్. ఇక్కడ లోడ్ అంటే ఏంటి? మన దగ్గర ఇప్పుడు పూర్తిగా క్లీన్ అయిన డేటా ఉంది, ఇప్పుడు దాన్ని ఒక సెంట్రల్ ప్లేస్లో స్టోర్ చేస్తాము, దాన్నే లోడ్ అంటారు. ఈ సెంట్రల్ ప్లేస్ని డేటా వేర్ హౌస్ అంటారు. ఇప్పుడు వాట్ ఈస్ డేటా వేర్ హౌస్? ఈ డేటా వేర్ హౌస్ అంటే ఏంటంటే రిపోర్టింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఒక డేటాబేస్, ఒక స్పెషల్గా డిజైన్ చేసిన డేటాబేస్. ఇక్కడ డేటా అనలిస్ట్స్, బిజినెస్ అనలిస్ట్స్, మేనేజర్స్, ఎగ్జిక్యూటివ్స్ అండ్ వీళ్ళందరూ ఈ రిపోర్ట్ని చూసి డాష్బోర్డ్స్ని క్రియేట్ చేస్తారు అండ్ బిజినెస్ డెసిషన్స్ అనేవి తీసుకుంటారు, ఆ బిజినెస్కి సంబంధించిన డెసిషన్స్ అనేవి తీసుకుంటారు. నెక్స్ట్ రిపోర్టింగ్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ బిజినెస్ యూజర్స్ని ఈ డేటా ఉపయోగించి రిపోర్ట్స్ తయారు చేస్తారు, డాష్బోర్డ్స్ తయారు చేస్తారు. సేల్స్ ఎంత, ప్రాఫిట్ ఎంత, అండ్ టాప్ కస్టమర్ ఎవరు, టాప్ ప్రొడక్ట్స్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఈ బిజినెస్ డాష్బోర్డ్స్ నుంచి మనకు వస్తాయి. ఇది ఎంటైర్ ఆర్కిటెక్చర్, ఈ ETL యొక్క ఎంటైర్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ విత్ ETL. సో ఇప్పటి వరకు మనం ETL ఆర్కిటెక్చర్ చూసాము. డేటా సోర్స్ ఎక్కడి నుంచి వచ్చి స్టేజింగ్ ఏరియాకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ అయ్యి డేటా వేరస్లో స్టోర్ అవుతుందో కూడా చూసాం.
సో ఇప్పుడు ఒక క్వశ్చన్, ఇంత ఇంత మంచి ప్రాసెస్ ఉంటే మళ్ళీ ఈటీఎల్ని ఉపయోగించాలి కదా, ఈఎల్టీ అనే కొత్త కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? సో ఇక్కడ మనం ఇక్కడ ఆలోచించాల్సిందంటే మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్దాం, గతానికి వెళ్తే ఇప్పుడు ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ కంపెనీస్ దగ్గర డేటా అనేది ఎంత ఉండేదంటే కొంచెం ఉండేది, లక్షల రికార్డ్స్ లేదా మిలియన్స్లో ఉండేది అంతే. సర్వర్స్ చాలా పవర్ఫుల్గా ఉండేవి కావు, కానీ క్లౌడ్ కూడా అప్పట్లో అంత స్థాయిలో లేదు, ఆ లెవెల్లో లేదు. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈటీఎల్ అనేది బాగా పనిచేసేది, కానీ టెక్నాలజీ అనేది మనకి అక్కడతో అయిపోలే కదా, రోజు రోజుకి డేటా అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఒకసారి మన చుట్టూ చూడండి, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్, స్విగ్గీ, జొమాటో, ఫోన్పే ఎన్ని వచ్చినాయి. ఒక సెకండ్లో కోట్ల ఈవెంట్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. సో మీరు ఒక వీడియో చూస్తే ఆ వీటికి లైక్ చేసినా, ఈ కామెంట్ చేసినా, లొకేషన్ మారినా, ఏదైనా అన్ని ఈవెంట్స్ అన్నీ అలా ఒక యూజర్ వల్ల ఒక 100 ఈవెంట్స్ వస్తున్నాయి. ఎలాంటి కోట్ల యూజర్స్ రోజుకి ఎంత డేటా వస్తుందో ఇమాజిన్ చేసుకోండి. సో ఇలాగా డేటా సైజ్ అనేది పెరిగిపోతుంది. దీనివల్ల ఇప్పుడు వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఈటీఎల్లో ఏం చేస్తాము, ముందుగా ట్రాన్స్ఫార్మ్ చేసి తర్వాత లోడ్ చేస్తాము. సపోజ్ మన దగ్గర ఒక 500 రికార్డ్స్ ఉన్నాయి. వాటిని డేటా వేరోస్కి పంపించే ముందు ప్రతి రికార్డ్ని క్లీన్ చేస్తాము, డూప్లికేట్ చెక్ చేయాలి, బిజినెస్ రూల్స్ అప్లై చేయాలి, జాయిన్ చేయాలి, కరెన్సీ కన్వర్ట్ చేయాలి. ఇలాగా దీనికి చాలా టైం పడుతుంది. ఇదంతా చాలా ఈ రికార్డ్స్ మీద ప్రాసెసింగ్ జరుగుతుంది, దీనికి చాలా టైం పడుతుంది. సపోజ్ ఇంకా ఏమవుతుందంటే, ఇంకా డిలేడ్ ప్రాసెస్. ఇప్పుడు ఈటీఎల్ అనేది ఇప్పుడు ఒక సిఇఓ ఉన్నారు, రోజు మార్నింగ్ 9కి సేల్స్ రిపోర్ట్ అడిగారు అనుకుందాం, కానీ ఈటీఎల్ ప్రాసెస్ ఇంకా రన్ అవుతూనే ఉంది, ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ కాలేదు, అంటే రిపోర్ట్ రెడీ కాదు. సో బిజినెస్ డెసిషన్ కూడా చాలా డిలే అవుతుంది. సో ఇది కూడా ఒక ప్రాబ్లం ఉంది. అండ్ నెక్స్ట్ హై ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ కూడా అవుతుంది. అంటే ట్రాన్స్ఫర్మేషన్ బయట జరుగుతుంది, ఈటీఎల్ సర్వర్కి పవర్ఫుల్ సిపియు కావాలి, సో ఎక్కువ ర్యామ్ కావాలి, స్టోరేజ్ కావాలి. సో రోజు రోజుకి డేటా పెరుగుతుంటే సర్వర్స్ కూడా అప్గ్రేడ్ చేయాలి, సో ఆ సర్వర్స్ కాస్ట్ కూడా పెరుగుతుంది. అండ్ స్కేలబిలిటీ, సపోజ్ ప్రతిరోజు డేటా వస్తుంది, ఎవ్రీడే డేటా అనేది ఇంక్రీజ్ అవుతుంది, అండ్ ఈటీఎల్ సర్వర్ అంత ఈజీగా స్కేల్ అవుతుందా అంటే లేదు. కొత్త హార్డ్వేర్ కొనాలి, సర్వర్స్ యాడ్ చేయాలి, కాన్ఫిగరేషన్ మార్చాలి, ఇవన్నీ టైం పడుతుంది. అండ్ డేటా కాస్ట్ కూడా, రా డేటా కూడా లాస్ట్ అవుతుంది. చాలామందికి తెలియని ప్రాబ్లం ఏంటంటే, ఈటీఎల్లో చాలాసార్లు ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత డేటా మాత్రమే వేరే హౌస్లో స్టోర్ చేస్తారు, కానీ రా డేటాని డిలీట్ చేసే కంపెనీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6 నెలల తర్వాత బిజినెస్ రూల్ చేంజ్ అవుతుంది, మళ్ళీ పాత రా డేటా మీద కొత్త రూల్ అప్లై చేయాలంటే రా డేటా లేకపోతే పరిస్థితి ఏంటి? అందుకే రా డేటాని స్టోర్ చేయడం కూడా చాలా ముఖ్యమైనది. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు టెక్నాలజీలో వచ్చిన ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ నెక్స్ట్ వచ్చిన రెవల్యూషన్ ఏంటంటే, క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చింది. ఈ స్టేజ్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఈటీఎల్ ఉండ, లైక్ ఏడబ్ల్యూఎస్ అనేది వచ్చింది, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్. ఇవి పెద్ద పెద్ద కంపెనీస్కి ఒక అడ్వాంటేజ్గా వచ్చాయి. ఫస్ట్ ఏం చేస్తున్నారు, ముందు డేటాని మా దగ్గర స్టోర్ చేసుకోండి, తర్వాత మా పవర్ఫుల్ సిస్టమ్స్తోనే ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి అని అవి చెప్పడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఒక కొత్త ఆలోచన ఈఎల్టీ అనేది వచ్చింది. సో ఇక్కడ ఏమనుకున్నారు, ఇప్పుడు ఒక లాజికల్గా ఆలోచిస్తే ఏమైంది, మన దగ్గర పవర్ఫుల్ క్లౌడ్ ఉంది, అన్లిమిటెడ్ స్టోరేజ్ ఉంది, పవర్ఫుల్ కంప్యూటింగ్ మిషన్ ఉంది, అండ్ ఇన్ని ఉన్నప్పుడు మన దగ్గర ఫస్ట్ ఎందుకు ట్రాన్స్ఫార్మ్ చేయాలి, ముందు లోడ్ చేసి తర్వాత ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఇంకా ఫాస్ట్గా ఉంటుంది కదా అని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చిందే ఈఎల్టీ అనేది, ఎక్స్ట్రాక్ట్ లోడ్ ట్రాన్స్ఫార్మ్. సరే ఇప్పటి వరకు మనం ఈటీఎల్లో ఉన్న ఛాలెంజెస్ చూసాము. సో డేటా వాల్యూమ్ పెరిగింది, క్లౌడ్ వచ్చింది, అండ్ కంపెనీస్కి ఫాస్టర్ రిపోర్ట్స్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ తగ్గాలి, స్కేలబిలిటీ పెరగాలి, అంటే ఒక కొత్త సొల్యూషన్ అవసరమైంది. సో ఇక్కడ మనకి ఈఎల్టీ అనే కాన్సెప్ట్ వచ్చింది.
ఇప్పుడు మనం ఈటీఎల్ని ఫర్గట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ వచ్చింది కదా, ఈటీఎల్ ఇంకా పచ్చిపోవడమే అని అంటే కాదు. ఈ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఈఎల్టీ ఇంకా బెటర్ ఆప్షన్ అయింది, అంతేగాని ఈటీఎల్ని వదిలేసేంత కాదు. సో ఇప్పుడు మనం ఇంకా డీప్ డైవ్లోకి వెళ్తే ఈఎల్టీ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఈఎల్టీ అంటే ఎక్స్ట్రాక్ట్ లోడ్ ట్రాన్స్ఫార్మ్. అంటే సిస్టమ్ నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, కానీ ఈటీఎల్లో లాగా ముందు క్లీన్ చేయం. ముందుగా రా డేటాని లోడ్ చేస్తాము, కానీ ఆ తర్వాత అక్కడే ట్రాన్స్ఫార్మ్ చేస్తాము. ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, తర్వాత లోడ్ చేస్తాము, తర్వాత ట్రాన్స్ఫార్మ్ చేస్తాము. వై లోడ్ ఫస్ట్? ఇక్కడ ఎందుకు ఫస్ట్ లోడ్ అనేది ఫస్ట్ జరుగుతుందంటే, ఫస్ట్ రా డేటాని క్లీన్ చేయకుండా ఎందుకు స్టోర్ చేస్తున్నారు అని అడుగుతారు. కానీ ఇక్కడ ఏంటి, దానికి ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర ఒక 500 కోట్ల రికార్డ్స్ ఉన్నాయి. వాటి బయట మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే మన ఈటీఎల్ సర్వర్నే మొత్తం పనిచేయాలి. అంటే సిపియు బిజీ అవుతుంది, ర్యామ్, నెట్వర్క్, టైము అన్నీ ఎక్కువ. కానీ ఒకేసారి ఒకేసారి డేటా మొత్తాన్ని క్లౌడ్లో స్టోర్ చేస్తే మన క్లౌడ్ దగ్గర పవర్ఫుల్ సర్వర్స్ ఉన్నాయి, 100 సిపియూస్ ఉన్నాయి, హ్యూజ్ మెమరీ ఉంది, ప్యారలల్ ప్రాసెసింగ్ జరుగుతుంది. సో ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఇంకా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది కదా. సో ఇదొక ఆప్షన్. అండ్ వై క్లౌడ్ చేంజ్డ్ ఎవ్రీథింగ్ అంటే, ఇప్పుడు ఈఎల్టీ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఈ ఏడబ్ల్యూఎస్, ఎజూర్, గూగుల్ క్లౌడ్. ఫస్ట్ అయితే స్టోరేజ్ కాస్ట్ అనేది చాలా చీప్ అయింది. సెకండ్ వచ్చేసి కంప్యూట్ అనేది చాలా పవర్ఫుల్ అయింది. సో ఈ రీజన్స్ వల్ల చాలా మనకి ఈటీఎల్ రావడం అనేది మనకి చేంజ్ చేసింది మొత్తం. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఈటీఎల్ యొక్క మొత్తాన్ని మార్చింది. అండ్ ఈ ఈఎల్టీ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, ఫస్ట్ స్టెప్లో ఎక్స్ట్రాక్షన్, డేటా సోర్స్ నుంచి డేటాని తీసుకొస్తాము. ఇక్కడ ఈటీఎల్కి ఈఎల్టీకి డిఫరెన్స్ ఏం లేదు, రెండిట్లోనూ సేమ్, ఎక్స్ట్రాక్షన్ అనేది సేమ్. నెక్స్ట్ స్టెప్ లోడ్. ఇక్కడ డిఫరెన్స్ ఉంది, ఏంటంటే రా డేటా ఎలా ఉందో అలాగే డేటా వేర్హౌస్లో స్టోర్ చేస్తాము, అంటే ఇక్కడ క్లీనింగ్ జరగదు. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. సో ఇప్పుడు ఎస్క్యూఎల్, స్పార్క్, డీబీటీ లేదా డేటా వేర్హౌస్ కంప్యూట్ ఉపయోగించి డేటాని క్లీన్ చేస్తాము ఈ ట్రాన్స్ఫార్మ్ స్టెప్లో. ఇక్కడ బిజినెస్ రూల్స్ అప్లై చేస్తాము, రిపోర్ట్స్కి రెడీ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో ఒక 10 కోట్ల రికార్డ్స్ ఉన్నాయి. ఈటీఎల్లో ముందుగా 10 కోట్ల రికార్డ్స్ని క్లీన్ చేయాలి, తర్వాత వేర్హౌస్కి పంపాలి. కానీ ఈఎల్టీలో ఏమవుతుంది, 10 కోట్ల రికార్డ్స్ని ఫస్ట్ S3లో స్టోర్ చేస్తాము, తర్వాత అవసరమైనప్పుడు స్పార్క్ లేదా ఎస్క్యూఎల్తో ట్రాన్స్ఫార్మ్ చేస్తాము. సో ఇక్కడ ఏమవుతుంది, డిలే అనేది తక్కువ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈఎల్టీ ఆర్కిటెక్చర్లో మనకి ఏమవుతుంది, ఇప్పుడు ఫస్ట్ ఇప్పటిదాకా మనం ఈఎల్టీ అంటే ఏంటో చూసాము, ఈటీఎల్లో అంటే ఈఎల్టీకి అసలు ఏం జరుగుతుంది ముందుగా అని చెప్పి చూసాము. అండ్ డేటా ఎక్కడి నుంచి స్టోర్ అవుతుంది, ఎక్కడ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, డాష్ బోర్డ్స్కి ఎలా జరుగుతుంది, ఈ ఆర్కిటెక్చర్ ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఈఎల్టీలో ఫస్ట్ ఏంటంటే సోర్స్ సిస్టమ్స్. ఇక్కడ కూడా మన జర్నీ మళ్ళీ సోర్స్ సిస్టమ్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సోర్స్ అంటే మన డేటా ఎక్కడి నుంచి వస్తుందో అదే సోర్స్, లైక్ వెబ్సైట్, మొబైల్ యాప్, ఈఆర్పి, సిఆర్ఎం, డేటాబేసెస్, సిఎస్వి ఫైల్స్, ఇవన్నీ. ఒక పెద్ద కంపెనీలో రోజుకి ఇలా చాలా సోర్సెస్ ఉంటాయి, ఒక రోజుకి ఒక కోట్ల రికార్డ్స్ అనేవి జనరేట్ అవుతాయి ఈ సోర్స్ సిస్టమ్స్ నుంచి. నెక్స్ట్ స్టెప్ 2, లోడ్ ఇంటూ ద డేటా లేక్లో స్టోర్ చేయాలి. సో ఈ ఈఎల్టీలో వచ్చే ఫస్ట్ మేజర్ చేంజ్ ఏంటంటే, ఈ ఈటీఎల్లో ఏం చేసేవాళ్ళు, ముందుగా ట్రాన్స్ఫార్మ్ చేసేవాళ్ళం, కానీ ఈఎల్టీలో ఫస్ట్ రా డేటా మొత్తం డేటా లేక్లో స్టోర్ చేస్తున్నాం. డేటా లేక్ ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త టర్మ్ కనిపించింది, అదేంటి డేటా లేక్. చాలామంది మొదటిసారి ఈ టర్మ్ వింటారు, డేటా లేక్ అంటే ఏంటి. సింపుల్గా చెప్పాలంటే డేటా లేక్ అంటే
రా డేటాని ఎలా ఉందో అలాగే స్టోర్ చేసే సిస్టమ్, దీన్నే డేటా లేక్ అంటారు. ఇక్కడ డేటాని మార్చం, జస్ట్ ఏమి క్లీన్ చేయము, డిలీట్ చేయము, అలాగే స్టోర్ చేస్తాము, అదే డేటా లేక్. అండ్ నెక్స్ట్ డేటా వేర్ హౌస్. సో ఇప్పుడు మన దగ్గర రా డేటా మొత్తం డేటా లేక్లో ఉంది, కానీ బిజినెస్ యూజర్కి రా డేటా అవసరమా అంటే కాదు, వాళ్ళకి రిపోర్ట్స్ కావాలి, డాష్బోర్డ్స్ కావాలి. సో ఈ అవసరమైన డేటాని డేటా వేర్ హౌస్కి తీసుకెళ్తాం నెక్స్ట్. సో మళ్ళీ మీకు ఒక డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, డిఫరెన్స్ బిట్వీన్ డేటా లేక్ అండ్ డేటా వేర్ హౌస్ అంటే ఒక సింపుల్ గుర్తుపెట్టుకోండి. డేటా లేక్లో రా డేటాని స్టోర్ చేస్తాం, డేటా వేర్ హౌస్లో బిజినెస్ రెడీ డేటా స్టోర్ చేస్తాము. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది డేటా లేక్కి డేటా వేర్ హౌస్కి డిఫరెన్స్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇది ఒక ఇంపార్టెంట్ స్టెప్ హియర్. మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇది డేటా వేర్ హౌస్లోనే జరుగుతుంది, మళ్ళీ బయట కాదు. సో ఇక్కడ ఏం చేస్తాము, ట్రాన్స్ఫర్మేషన్లో డూప్లికేట్స్ రిమూవ్ చేస్తాం, నల్ వాల్యూస్ హ్యాండిల్ చేస్తాము, బిజినెస్ రూల్స్ అప్లై చేస్తాము, జాయిన్స్, అగ్రిగేషన్స్ ఇవన్నీ చేస్తాము, రిపోర్ట్స్ కావాల్సిన ఫార్మాట్స్లోకి మార్చి ఇవన్నీ అప్లై చేస్తాము. నెక్స్ట్ డాష్బోర్డ్స్ అండ్ అనాలిటిక్స్. ఇక్కడ మళ్ళీ ఫైనల్గా బిజినెస్ యూజర్స్కి ఈ డేటాను ఉపయోగిస్తారు. మేనేజర్స్ అనేవి రిపోర్ట్స్ చూస్తారు, అనలిస్ట్స్ డాష్బోర్డ్స్ క్రియేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఈ సిఇఓస్ వాళ్ళంతా ఏం డిసిషన్స్ కావాలో అది తీసుకుంటారు. బిజినెస్ కంపెనీలో కనిపించే ప్రతి ఇలాగా కంపెనీకి ఏమేమి డెసిషన్స్ అవసరమైంది అనేది ఈ రిపోర్ట్స్ని చూసి ఒక డెసిషన్ అనేది తీసుకుంటారు. సో ఇది ఈ ఆర్కిటెక్చర్, ఇక ఒక కంపెనీలో కనిపించే ప్రతి రిపోర్ట్ వెనుక ఉండే ఆర్కిటెక్చర్ ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు సరే, ఇప్పటి వరకు మనం ఈటీఎల్ ఆర్కిటెక్చర్ని అర్థం చేసుకున్నాము. ఇంటర్వ్యూలో ఆర్కిటెక్చర్ మాత్రమే సరిపోదు, ఇంకా ఇంటర్వ్యూలు ఎలా అడుగుతారంటే ఏడబ్ల్యూఎస్లో ఈ ఆర్కిటెక్చర్ ఎలా బిల్డ్ చేస్తారు, అండ్ ఏడబ్ల్యూఎస్ చెప్పాలంటే మనకు ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ కూడా తెలియాలి. అండ్ ఇప్పుడు మీకు చెప్తాను ఏంటంటే నేను చెప్పే ప్రతి సర్వీస్ ఒక ఎంప్లాయీగా ఊహించుకోండి. అంటే ఇప్పుడు ఈ రియల్ టైమ్ సినారియోస్లో వాళ్ళు ఎలా అడుగుతారంటే ఎవ్రీ టైం మీరు ఎలా ఆర్కిటెక్చర్ని బిల్డ్ చేస్తారు, అండ్ మీరు ఏమేమి సర్వీసెస్ యూజ్ చేశారు, ఇలాంటి రియల్ టైమ్ సినారియోస్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద కంపెనీ ఉంది, ఒక పెద్ద ఈకామర్స్ కంపెనీలో రోజుకి ఒక 1 crore ఆర్డర్స్ వస్తున్నాయి, ఒక 5 lakhs పేమెంట్స్ జరుగుతున్నాయి, ఒక 10 lakhs కస్టమర్స్ వెబ్సైట్స్ చేస్తున్నారు. సో ఒక మేనేజర్ ఎలా అడుగుతారు ఇందులో, సో ఎవ్రీ మార్నింగ్ 8 AM కల్లా సేల్స్ డాష్బోర్డ్ అనేది రెడీగా ఉండాలి. ఇప్పుడు మనం ఈ రిక్వైర్మెంట్స్ నువ్వు ఎలా బిల్డ్ చేస్తావు ఒక యాజ్ ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజనీర్గా అని అడుగుతారు. సో ఇప్పుడు మనకి ఏం చేస్తాము, ఫస్ట్ MySQL డేటాబేస్. సో ఫస్ట్ ఒక డేటాబేస్ మొత్తం MySQLలో ఉందనుకుందాం, డేటా మొత్తం MySQL డేటాబేస్లో ఉందనుకుందాం. సో ఇక్కడ మనకి ఆర్డర్స్ ఉన్నాయి, కస్టమర్స్ ఉన్నారు, ప్రొడక్ట్స్, పేమెంట్స్ ఇలా అన్నీ ఉన్నాయి. ఇది మన సోర్స్ సిస్టమ్. ఇది ఇప్పుడు ఈ డేటాబేస్ని డైరెక్ట్గా మన సిఇఓకి ఇస్తామా అంటే ఇవ్వం, ఎందుకంటే ఇక్కడ ఇది ట్రాన్స్ఫర్మేషన్ డేటాబేస్, రిపోర్టింగ్ డేటాబేస్ కాదు, ఇది జస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ డేటాబేస్. సో ఇక్కడ మనకి చాలా ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ ఉంటుంది, MySQLలో ఉన్న డేటాని ఏడబ్ల్యూఎస్కి ఎలా తీసుకెళ్తాం. దానికి మనం MySQLలో ఉన్న ఎలా తీసుకెళ్తామంటే దానికి ఏడబ్ల్యూఎస్లో ఒక సర్వీస్ ఉంది, అదే AWS DMS అంటే డేటా మైగ్రేషన్ సర్వీస్. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ఈ డేటాబేస్, ఈ డిఎంఎస్ అనేది ఏం చేస్తుంది అంటే దీని పని చాలా సింపుల్. ఏంటంటే సోర్స్ డేటాబేస్ దగ్గరికి వెళ్తుంది, కొత్త రికార్డ్స్ ఏమైనా వచ్చాయా అని చూస్తుంది, అప్డేట్ అయ్యాయా, డిలీట్ అయ్యాయా అని చెక్ చేస్తుంది, ఆ చేంజెస్ని ఏడబ్ల్యూఎస్కి తీసుకెళ్తుంది. అంటే డిఎంఎస్ అనేది ఒక డెలివరీ బాయ్లా పనిచేస్తుంది, డేటాని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి జస్ట్ తీసుకెళ్తుంది అంతే. ఇక్కడ డేటా క్లీన్ చేయదు, ట్రాన్స్ఫార్మ్ చేయదు, జస్ట్ మూవ్ చేస్తుంది. నెక్స్ట్ S3. ఇప్పుడు ఈ డిఎంఎస్ తీసుకొచ్చిన డేటాని ఎక్కడ పెట్టాలి, అమెజాన్ S3లో ఉంచుతారు. S3 అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ఒక క్లౌడ్ స్టోరేజ్. ఈటీఎల్ ఆర్కిటెక్చర్లో S3ని మనం ఒక డేటా లేక్ లాగా యూజ్ చేస్తాం.
వై S3? ఎందుకు S3 అంటే సపోజ్ ఇప్పుడు మనకి రోజుకి ఒక 5 TB డేటా వస్తుంది. ఈ డేటాని స్టోర్ చేయడానికి చాలా చీప్ స్టోరేజ్ కావాలి. చీప్ స్టోరేజ్ అంటే మనకు ఫస్ట్ యూజ్ చేసేది S3 అనేది పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనకి రియల్ టైమ్ ప్రాజెక్ట్లో S3లో ఫోల్డర్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రా జోన్, ప్రాసెసర్ జోన్, క్యూరేటెడ్ జోన్ అని. రా జోన్లో ఎలా ఉంచుతారు, డేటాని ఎలా వచ్చిందో అలాగే ఉంటుంది. ప్రాసెసర్ జోన్లో కొంత ప్రాసెసింగ్ అవుతుంది. క్యూరేటెడ్ జోన్లో బిజినెస్ రెడీ అయిన డేటాని మాత్రం ఉంటుంది. నెక్స్ట్ AWS గ్లూ. ఇప్పుడు గ్లూ అనేది అసలు పని అనేది చేస్తుంది AWSలో. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనే అసలు పని అనేది AWS గ్లూ చేస్తుంది. సో AWSలో ఎక్కువగా ఉపయోగించే సర్వీస్ అనేది ట్రాన్స్ఫర్మేషన్స్కి AWS గ్లూ. గ్లూ అంటే ఏంటంటే అసలు ఎందుకు ఈ గ్లూ అనేది అసలు ఏం చేస్తుంది అంటే డూప్లికేట్స్ రిమూవల్, మిస్సింగ్ వాల్యూస్ని హ్యాండిల్ చేస్తుంది, కాలమ్స్ని రీనేమ్ చేయడం, ఫార్మాట్, మల్టిపుల్ ఫైల్స్ని జాయిన్ చేస్తుంది, బిజినెస్ రూల్స్ అప్లై చేస్తుంది. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం ఇక్కడే జరుగుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కస్టమర్ టేబుల్, ఆర్డర్స్ టేబుల్, పేమెంట్స్ టేబుల్ అని 3 ఉన్నాయి. ఈ మూడిట్లో ఉన్న టేబుల్స్ని జాయిన్ చేసి ఒక కస్టమర్ యొక్క రెవెన్యూ ఎంత జనరేట్ చేసాడో క్యాలిక్యులేట్ చేయడానికి మనం గ్లూ యూస్ చేసుకొని చేస్తాం. నెక్స్ట్ రెడ్ షిఫ్ట్. ఇప్పుడు క్లీన్ డేటా రెడీ అయిపోయింది, ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం చేసాము. సో ఈ స్టోర్ డేటాని ఈ క్లీన్ డేటా స్టోర్ని ఎక్కడ చేయాలి మనం? అమెజాన్ రెడ్ షిఫ్ట్లో చేస్తాం. రెడ్ షిఫ్ట్ అంటే ఏంటి? సో మనకి రెడ్ షిఫ్ట్ అనేది AWS డేటా వేర్హౌస్. ఇది రిపోర్టింగ్ కోసం డిజైన్ చేశారు. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ క్వైరీస్ అనేవి చాలా ఫాస్ట్గా రన్ అవుతాయి. మేనేజర్స్, అనలిస్ట్స్ ఇలా రిపోర్ట్స్, వీళ్ళంతా రిపోర్ట్స్ జనరేట్ చేస్తారు. ఈ డేటా ఇక్కడ వచ్చే డేటా యూస్ చేసుకొని ఇక్కడ అన్నీ మనకి క్యూరేటెడ్ డేటా అండ్ ప్రొడక్షన్ రెడీ డేటా అనేది ఉంటుంది. మొత్తం క్లీన్ డేటా అనేది డేటా వేర్హౌస్లో ఉంచుతారు. సో నెక్స్ట్ క్విక్ సైట్ అనేది లాస్ట్గా ఇప్పుడు ఏంటంటే క్విక్ సైట్ అనేది ఇది ఒక విజువలైజేషన్ టూల్. ఇక్కడ గ్రాఫ్స్ ఉంటాయి, చార్ట్స్ ఉంటాయి, డాష్బోర్డ్స్ ఉంటాయి. సో చివరిగా మనకు వచ్చిన డేటాని ఒక CEOకి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చార్ట్స్, గ్రాఫ్స్ ఇవన్నీ యూస్ చేసి మన రెవెన్యూ ఎంత వచ్చింది, ఎంత పర్సంటేజ్ వచ్చింది అని ఒక బార్ గ్రాఫ్లో కానీ ఒక విజువలైజేషన్ వేసి చూపించడానికి ఈ క్విక్ సైట్ అనేది యూస్ చేస్తారు. సో ఇది ఒక కంప్లీట్ ఫ్లో. ఇప్పుడు మొత్తం ఒక జర్నీ చూడాలంటే కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఆర్డర్ పెట్టాడు. ఆర్డర్ MySQLలో స్టోర్ అయింది. DMS ఆ డేటాని S3కి తీసుకెళ్ళింది. AWS గ్లూ క్లీన్ చేసింది. రెడ్ షిఫ్ట్లో ఆ డేటా అనేది స్టోర్ అయింది, క్లీనెడ్ డేటా స్టోర్ అయింది. క్విక్ సైట్ డాష్బోర్డ్స్లో సేల్స్ని డాష్బోర్డ్స్ క్రియేట్ చేసింది క్విక్ సైట్లో. సో ఇదంతా ఒక ప్రాసెస్. సో ఇది ప్రాసెస్. అండ్ నెక్స్ట్ ETL వర్సెస్ ELT కంపారిజన్. సరే ఇప్పటి వరకు మనం 2 కాన్సెప్ట్స్ పూర్తిగా నేర్చుకున్నాం. ఒకటి ETL, నెక్స్ట్ ELT. ఆర్కిటెక్చర్ చూసాం, AWSలో ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. సో ఇప్పుడు మనకి చాలామంది అడిగే క్వశ్చన్, సార్ ETL మంచిదా లేదంటే ELT మంచిదా అని. నేను ఒక మాటలో చెప్పేది ఏంటంటే 2 గుడ్, మంచివి. కానీ ఇక్కడ బెస్ట్ ఏంటంటే ఏది బెస్ట్ అనేది కాదు మనం ఆలోచించాలి, ఏ సిచ్యువేషన్కి ఏది ఉపయోగించాలి అనేది ఇంపార్టెంట్. సరే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాసెసింగ్ ఆర్డర్లో ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి? ప్రాసెసింగ్ ETLలో ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. ELTలో ఎక్స్ట్రాక్ట్, లోడు, ట్రాన్స్ఫార్మ్. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. కానీ ఎందుకు యూజ్ చేస్తారు? దానికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే ETLలో వేర్హౌస్లోకి వెళ్ళే డేటా క్లీన్గా ఉండాలి, అందుకే ముందే ట్రాన్స్ఫార్మ్ చేస్తాము. ELTలో వేర్హౌస్ లేదా డేటా లేక్ అనేది చాలా పవర్ఫుల్. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ముందు స్టోర్ చేస్తాము, తర్వాత ట్రాన్స్ఫార్మ్ చేస్తాము. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ లొకేషన్. సో ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఫస్ట్ ఎక్కడ జరుగుతుందంటే ETLలో. ETL టూల్ అనేది నెక్స్ట్
ఈఎల్టీ వేర్ హౌస్లో ఈఎల్టీలో ఎక్కడ జరుగుతుంది? ఫస్ట్ వేర్ హౌస్లో జరుగుతుంది. తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ స్పీడ్ ఏంటంటే ఈటీఎల్ ఎప్పుడు ఈఎల్టీ అనేది ఫాస్ట్గా ఉంటుంది అండ్ ఈటీఎల్ అనేది స్లోగా ఉంటుంది అనుకుంటారు, కానీ అది అంత కరెక్ట్ కాదు. స్మాల్ డేటా అయితే ఈటీఎల్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది. బిగ్ డేటాకి ఈఎల్టీ అనేది ఎక్కువ స్పీడ్ ఇస్తుంది. నెక్స్ట్ స్కేలబిలిటీ ఏంటంటే ఇప్పుడు ఒక 100 GB డేటా వచ్చింది మనకి, రేపు ఒక 5 TB వచ్చింది, నెక్స్ట్ 20 TB. ఇప్పుడు ఈటీఎల్లో సర్వర్ని అప్గ్రేడ్ చేయాలి, హార్డ్వేర్ పెంచాలి. కానీ ఈఎల్టీలో ఏమవుతుంది? క్లౌడ్ కంప్యూటింగ్ ఇంక్రీజ్ చేస్తే చాలా సరిపోతుంది ఈటీఎల్. సో ఇక్కడ ఈఎల్టీ ఎక్కువ స్కేలబిలిటీ ఇస్తుంది. స్టోరేజ్ నెక్స్ట్ ఏంటి? ఇది ఒక కన్ఫ్యూజింగ్ పాయింట్. ఇక్కడ ఏంటంటే ఈటీఎల్లో చాలాసార్లు ప్రాసెస్డ్ డేటా మాత్రమే వేర్ హౌస్లో స్టోర్ అవుతుంది. ఈఎల్టీలో రా డేటా కూడా ఉంటుంది, ప్రాసెస్డ్ డేటా ఉంటుంది. సో ఇది ఎందుకు యూస్ఫుల్ అవుతుందంటే, సపోజ్ 6 నెలల తర్వాత మన బిజినెస్ రూల్ మారిందనుకోండి, రా డేటా మన దగ్గర ఆల్రెడీ డేటా లేక్లో ఉంది కాబట్టి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ కాస్ట్ విషయానికి వస్తే, కాస్ట్ అనేది కూడా ఎలా ఉంటుందంటే, ఈటీఎల్లో పవర్ఫుల్ ఈటీఎల్ సర్వర్స్ ఉంటాయి, ఈఎల్టీలో క్లౌడ్ స్టోరేజ్ ఎక్కువగా ఉపయోగిస్తారు. సో కాస్ట్ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఈటీఎల్ చీపు, ఈఎల్టీ కాస్ట్లీ అని కాకుండా, ఇది అని జనరల్గా కాకుండా ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి ఆధారపడి ఉంటుంది ఈ కాస్ట్ అనేది కూడా. నెక్స్ట్ యూస్ కేసెస్. ఇప్పుడు ఈటీఎల్ ఎక్కడ ఉపయోగించాలంటే, లెగసీ అప్లికేషన్స్ లైక్ బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, గవర్నమెంట్ సిస్టమ్స్, ఇవన్నీ ఇలా ఎక్కువగా ఇలాంటి స్ట్రిక్ట్ వ్యాలిడేషన్ ఉన్న ప్రాజెక్ట్స్లో ఈటీఎల్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఈఎల్టీ ఎక్కడ ఉపయోగిస్తారంటే, క్లౌడ్, అజూర్, నెట్ఫ్లిక్స్ అండ్ ఇలా ఈ స్విగ్గీ, జొమాటో ఇలా మోడర్న్ అనలిటిక్స్ యూస్ చేసే ప్లాట్ఫామ్స్కి ఈ ఈఎల్టీ అనేది ఉపయోగిస్తారు. నెక్స్ట్ టూల్స్ అనేసరికి, ఇప్పుడు ఈటీఎల్కి ఇన్ఫర్మేటికా, టాలెంట్, SSIS ఇలాంటివి ఉన్నాయి, ఎక్కువగా యూస్ చేస్తారు. ఈఎల్టీకి AWS గ్లూ, డేటాబ్రిక్స్, DBT, స్నోఫ్లేక్, బిగ్క్వెరీ ఇవి ఎక్కువగా ఉపయోగిస్తారు. అండ్ నెక్స్ట్ వెన్ టు యూజ్ ఈటీఎల్ వర్సెస్ ఈఎల్టీ. సరే, ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే ఈటీఎల్ అంటే ఏంటి, ఈఎల్టీ అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటి అండ్ ఇవన్నీ చూసాము. సో ఇక్కడ మనం ఎక్కడ ఈటీఎల్ అండ్ ఈఎల్టీ ఎక్కడెక్కడ వాడతారంటే, ఫస్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ అనుకుందాం. ఆ బ్యాంక్ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెన్ టు యూజ్ అంటే, ఇప్పుడు మీ ప్రాజెక్ట్లో డేటా క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అండ్ స్ట్రిక్ట్ వ్యాలిడేషన్ అవసరమయ్యి అండ్ కంప్లైంట్స్ ఉంటే, డేటా వాల్యూమ్ తక్కువ లేదా మీడియం అయితే, అందులో లెగసీ సిస్టమ్స్ ఉంటే ఈటీఎల్ అనేది యూస్ చేస్తారు. అండ్ ఈఎల్టీ ఎప్పుడు యూస్ చేసుకుంటారంటే, ఈ డేటా మీ ప్రాజెక్ట్లో క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఉండి బిగ్ డేటా అయితే, రోజుకి TBస్లో డేటా వచ్చి అండ్ రియల్ టైమ్ అనలిటిక్స్ కావాలంటే అండ్ మెషిన్ లెర్నింగ్ కూడా ఉంటే, ఈ ఈఎల్టీ అనేది ఒక బెస్ట్ చాయిస్. సో ఏది ఎప్పుడు యూస్ చేసుకోవాలనేది వీటి మీద బట్టి, ఈ ఫ్యాక్టర్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూలో ప్రతి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్లు ఏంటంటే, ఇవన్నీ ఆల్మోస్ట్ ప్రతి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్. వాట్ ఈజ్ ఈటీఎల్, ఈటీఎల్ అంటే ఏంటి, ఈఎల్టీ అంటే ఏంటి, ఈఎల్టీ ఎందుకు పాపులర్ అయింది అండ్ AWSలో అప్రోచ్ ఎక్కువగా వాడతారు అండ్ ఈటీఎల్లో స్టేజింగ్ ఏరియా ఎందుకు ఉపయోగిస్తారు అండ్ ఇలాంటి చాలా ఇంకా ఈ క్వశ్చన్స్ అన్నీ మ్యాక్సిమమ్ ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతారు. అండ్ కెన్ గ్లూ సపోర్ట్ ఈటీఎల్ అండ్ ఈఎల్టీ, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు. విచ్ వన్ ఈజ్ బెటర్ అని, ఈటీఎల్ బెటరా, ఈఎల్టీ బెటరా అని, స్టేజింగ్ ఏరియా ఎందుకు ఇంపార్టెంట్, మనకు అవసరమా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఎక్కువగా అడుగుతారు. సో ఇవన్నీ కూడా మీరు
ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ కీ టేక్అవేస్ అంటే ఇప్పుడు దాకా మనం చూసాము. ఈటీఎల్ అండ్ ఈఎల్టీలో పూర్తిగా నేర్చుకున్నాము, కాన్సెప్ట్ చూసాము, ఎగ్జాంపుల్ చూసాము, ఆర్కిటెక్చర్ ఇవన్నీ చూసాము. సో ఇక్కడ మనకి ఈటీఎల్ అండ్ ఈఎల్టీలో కీ టేక్అవేస్ అంటే వై ఈటీఎల్ అంటే ఏంటి? సో కంపెనీలో డేటా ఒక చోట ఉండదు. ఆర్డర్స్ డేటాబేస్లో ఆర్డర్స్, పేమెంట్ డేటాబేస్లో పేమెంట్స్, ఇలాగ డిఫరెంట్ ఒక డేటా అనేది డిపోర్ట్గా మార్చాలంటే డిఫరెంట్ డేటాబేస్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. అదే ఈటీఎల్, అదే ఎక్స్ట్రాక్షన్. అండ్ ఈటీఎల్లో 3 స్టెప్స్ ఉంటాయి: ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. ట్రాన్స్ఫర్మేషన్స్లోనే మనకి అన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతాయి, లైక్ డూప్లికేట్ రిమూవల్, మిస్సింగ్ వాల్యూస్, బిజినెస్ రూల్స్ ఇలా అన్నీ జరుగుతాయి. సో లోడ్ అనేది డేటా వేరస్లో స్టోర్ చేస్తాము. లోడ్ చేసిన డేటా అంటే క్లీన్ అయిన డేటాని డేటా వేరస్లో స్టోర్ చేస్తాము. ఇవన్నీ తెలుసుకున్నాము. నెక్స్ట్ లెగసీ సిస్టమ్స్కి ఈటీఎల్ అనేది లెగసీ సిస్టమ్స్కి మనకి బాగా సరిపోతుంది. అండ్ ఈఎల్టీలో ఫస్ట్ ముందు లోడ్ అనేది జరుగుతుంది. తర్వాత రా డేటాని మనం ఎక్కడ స్టోర్ చేస్తామంటే క్లౌడ్లో స్టోర్ చేస్తాము. రా డేటాని కూడా క్లౌడ్లో స్టోర్ చేస్తాము. అండ్ ఇందులో క్లౌడ్ కంప్యూటింగ్ యూస్ చేస్తారు. అండ్ ఇది ఫాస్ట్గా ఉంటుంది. మనం మనం ఏ అప్రోచ్ యూస్ చేసుకోవాలనేది మన ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఇది ఈ వీడియోలో నేను ఈఎల్టీ అండ్ ఈఎల్టీ గురించి ఈటీఎల్ అండ్ ఈఎల్టీ కాన్సెప్ట్స్ గురించి చెప్పాను. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు ఇంకా ఇలాంటి డేటా ఇంజనీరింగ్, ఏడబ్ల్యూఎస్, పైస్పార్క్, ఎస్క్యూఎల్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్ ఇవన్నీ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.